సో హాయ్ గైస్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ R1 by BC plus R2 by CA plus R3 by AB ఈక్వల్ టు 1/R మైనస్ 1/2R. ఇప్పుడు నేను LHS తీసుకున్నాను, ఓన్లీ సిగ్మా రూట్ అప్లై చేసిన. ఏంటి సిగ్మా R1 by BC ఈక్వల్ టు, ఇప్పుడు వి నో దట్ R1 ఈక్వల్ టు 4R sin A/2 cos B/2 cos C/2 బై BC ఏంటిది 2R sin B ఇంటూ 2R sin C. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే కింద ఈ 2R ఇంటూ 2R ఏంటి 4R². కాకపోతే నేను ఏం చేస్తున్నా అంటే R ఒకటి లోపల నుంచి 4R బయట రాస్తున్నా. 4R sin A/2 cos B/2 cos C/2 బై 4R లోపల రాసిన కాబట్టి R sin B ఇంటూ sin C. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 4R క్యాన్సిల్ చేసి మిగతా వాల్యూస్ యాజ్ ఇస్ రాసుకున్నా. నెక్స్ట్ సిగ్మా ఏంటిది మనకి, ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఇక్కడ మనకి sin B అంటే sin θ. మనకి sin θ ఫార్ములా వచ్చేసి 2 sin θ/2 cos θ/2. మనకి θ ప్లేస్లో ఏముంది B, సో B/2 cos B/2 సేమ్ యాజ్ sin C కూడా 2 sin C/2 cos C/2. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కామన్ టర్మ్స్ని క్యాన్సిల్ చేస్తున్నా. cos B/2 cos B/2 cos C/2 cos C/2 రిమైనింగ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే sin A/2ని న్యూమరేటర్కి డినామినేటర్కి ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తున్నా. అందుకే ఏమొచ్చింది sin A/2 ఇంటూ sin A/2. కింద మనకి sin B/2 A/2 లేదు, సో నేను ఏం చేసిన న్యూమరేటర్కి డినామినేటర్కి మల్టిప్లికేషన్ చేసిన sin A/2. సో 4R sin A/2 cos sin B/2 sin C/2 sin A/2 ఇంటూ sin A/2 sin square A/2. we know that 4R A/2 sin B/2 sin C/2 ఈక్వల్ టు R. ఇప్పుడు నేను ఏం చేస్తుంటే ఈ 1/Rని సిగ్మా బయట రాస్తున్నా. 1/R ఈక్వల్ టు సిగ్మా sin square A/2. నెక్స్ట్ నేను ఓన్లీ ఈ రూల్కి సిగ్మా తీసేసి ఫుల్ వాల్యూ రాసుకుంటే ఏమైంది sin square A/2 ప్లస్ sin square B/2 ప్లస్ sin square C/2. ఇక్కడ చూడండి, మనకి ఒక ఫార్ములా తెలుసు sin square θ ఫార్ములా 1 మైనస్ cos square θ ప్లేస్లో ఏముంది మనకు వాల్యూ A/2. సో 1 మైనస్ cos square θ A/2 రిమైనింగ్ వాల్యూ హ్యాస్ ఇట్ ఈస్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నా అంటే ఈ 2 టర్మ్స్లో నుండి మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీసినప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది cos square A/2 మైనస్ sin square B/2 రిమైనింగ్ వాల్యూ హ్యాస్ ఇట్ ఈస్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే cos square A మైనస్ sin square B ఫార్ములా ఏంటి cos A ప్లస్ B బై cos A ప్లస్ B ఇంటూ cos ఇక్కడ రాసిన cos A మైనస్ B cos square A మైనస్ sin square B ఈక్వల్ టు cos ఆఫ్ A ప్లస్ B ఇంటూ cos ఆఫ్ A మైనస్ B. ఇక్కడ చూడండి cos A ప్లస్ B బై 2, మనకి ఇక్కడ బై 2 ఉంది కాబట్టి 2 రాసుకున్నాం. నెక్స్ట్ ఏంటి ఫార్ములా cos A మైనస్ B బై 2. నెక్స్ట్ A మైనస్ B బై 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనకి డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఏం రాస్తున్నా అంటే నేను ఇక్కడ ఈ కాస్ట్ని ఎలిమినేట్ చేస్తున్నా. కాస్ట్ని ఎట్లా ఎలిమినేట్ చేస్తున్నా అంటే 90 మైనస్ θ రాసుకుంటున్నా. ఎందుకంటే కాస్ 90 మైనస్ θ sin θ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక ఈ కాస్ట్ని నేను ఐ వాంట్ టు ఎలిమినేట్ దిస్ cos θ, సో ఐఎమ్ రైటింగ్ యాజ్ cos 90 మైనస్ θ sin θ రిమైనింగ్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ cos A మైనస్ B బై 2 ప్లస్ sin స్క్వేర్ C బై 2. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఇక్కడ ఇది మొత్తంని ఎలిమినేట్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఒక ఫార్ములా వచ్చేలా రాస్తున్నా. sin C ఇక్కడ మనకు వచ్చేసి sin C/2 ఫార్ములా వచ్చేసి sin 90 మైనస్ A ప్లస్ B బై 2. సో మళ్ళీ మనకి sin 90 మైనస్ θ cos θ మైనస్ cos A ప్లస్ B బై 2 cos θ. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం 1/R మైనస్ sin C/2. ఇక్కడ మనకి cos θ ఫార్ములా ఏంటిది 2 sin 2, ఇక్కడ cos A మైనస్ B బై 2 మైనస్ cos A ప్లస్ B బై 2 ఫార్ములా వచ్చేసి ఏంటిది 2 sin A బై 2 sin B బై 2. ఇక్కడ ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే sin C/2ని నేను లోపలికి రాస్తున్నా. లోపల రాసుకుంటే ఏమైంది 2 sin A బై 2 sin B బై 2 నెక్స్ట్ sin C/2. నెక్స్ట్ 1/R మైనస్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 2Rని దీనికి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తున్నా. ఇక్కడ రాసిన ఆన్ మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ 2R ఏమైంది అప్పుడు 2 2s 4R రిమైనింగ్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్. మనకి ఈ వాల్యూ తెలుసు. ఏంటిది వాల్యూ వచ్చేసి R 2R బై 2R. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 1/Rని బ్రాకెట్లో ఉన్న లోపల దాంతో మల్టిప్లికేషన్ చేస్తున్నా. 1/R ఇంటూ 1 1/R
minus as it is 1 by r into r by 2r 1 by r into r by 2r r cancel వాల్యూ వచ్చేసి ఏమవుతుంది 1 by r మైనస్ 1 by 2r ఈక్వల్ టు RHS మనకు RHS ఏముంది 1 by r మైనస్ 1 by 2r హెన్స్ ప్రూవ్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్